హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో మీరు చూసారనుకుంటా, డామ్ మ్యానిపులేషన్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చాను. అండ్ ఈ వీడియోలో ఇంకా కొంచెం డామ్ మ్యానిపులేషన్ గురించి చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి చిన్న చిన్నగా ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేద్దాం జావా స్క్రిప్ట్. ఓకే, సో ఒకవేళ మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయి, స్లో ఉన్నాయా, ఫాస్ట్ ఉన్నాయా, కరెక్ట్గా చెప్తున్నానా లేదా, అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ చేసి నాకు చెప్పొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నాకు డిఎం చేయొచ్చు. అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యారా లేదా, మరి ఒక చిన్న కమ్యూనిటీ ఫామ్ చేస్తున్నా అని చెప్పా కదా, సో తప్పకుండా అక్కడ జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ చేస్తే ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సో ఆ పాత వీడియోస్లో కూడా చెప్పా ఆల్రెడీ. సో ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే, వెబ్ డెబ్లో వచ్చి ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తా, డామ్ 2 అని. అండ్ ఓకే, డామ్ 2 అని క్రియేట్ చేస్తున్నా. అండ్ విఎస్ కోడ్లో దీన్ని ఓపెన్ చేద్దాం. విఎస్ కోడ్ అండ్ విఎస్ కోడ్లో డామ్ 2ని ఇలా ఓపెన్ చేద్దాం. ఓకే, అండ్ డామ్ 2లో మనకు ఆల్రెడీ తెలుసు కదా, మనం index.html క్రియేట్ చేయాలి, స్టైల్ డాట్ సిఎస్ఎస్ కూడా క్రియేట్ చేయాలి, అండ్ script.js కూడా క్రియేట్ చేయాలి కదా. అండ్ ఇప్పుడు index.htmlలో బాయిలర్ ప్లేట్ కోడ్ ఇచ్చేద్దాము. అండ్ ఇక్కడేమో లింక్ చేద్దాం మనం సిఎస్ఎస్ని, style.css. ఇక్కడేమో స్క్రిప్ట్ ట్యాగ్తో యూస్ చేసి స్క్రిప్ట్.js కూడా లింక్ చేసేసాను నేను. ఇప్పుడు నా మెయిన్ ఐడియా ఏంటంటే, ఇక్కడ నేను అన్ని ఎలిమెంట్స్ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ హెచ్టిఎంఎల్లో క్రియేట్ చేస్తాం, దాన్ని సిఎస్ఎస్తో స్టైల్ చేస్తా, అండ్ స్క్రిప్ట్.jsతో మనం డామ్ మ్యానిపులేషన్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే, అంటే చేంజెస్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో నేను ఇక్కడ డామ్ ప్రాజెక్ట్ అని రాసేస్తా నార్మల్గా. అండ్ ఇప్పుడు బాడీలోకి వస్తే మనం ఫస్ట్ ఒక హెచ్1 ఇద్దాం. ఓకే, నార్మల్ హెచ్1, దీంట్లో డామ్ ప్రాజెక్ట్ అని ఇచ్చేద్దాం. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు, సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను, తొందరగా కానిద్దాము. ఓకే, పి దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్. ఓకే, ఒక పీ ట్యాగ్ కూడా ఇచ్చేస్తాం. దాని తర్వాత ఇంకొక పీ ట్యాగ్ ఇస్తాం, దానికేమో ఐడి ఇద్దాము. ఐడి ఏమి ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ యూనిక్ పారా. ఓకే, యూనిక్ పారా. ఇందులో ఏమో దిస్ ఈజ్ ఏ పారా యూజింగ్ ఏ ఐడి. ఓకే, పీ ట్యాగ్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని యూఎల్ ఎలిమెంట్స్ ఓపెన్ చేద్దాం. యూఎల్, ఇంకా యూఎల్లో అన్ఆర్డర్డ్ లిస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ స్పెషల్ ఐటమ్. ఓకే, ఈ స్పెషల్ ఐటమ్కి కూడా క్లాస్ ఇచ్చేద్దాం మనం, ఏమని, ఐడి స్పెషల్ ఐటమ్. ఇవన్నీ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, అందుకే నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతున్నాను. మీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అంతా తెలుసు కదా ఎలా చేయాలి ఏంటనేది. అండ్ ఇప్పుడు ఒక లేబుల్ క్రియేట్ చేస్తాను నేను. లేబుల్లో ఏంటి, ఎంటర్ టెక్స్ట్. ఓకే, ఎంటర్ టెక్స్ట్ అని క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఇందులో ఫార్ ఇచ్చేస్తా. ఫార్ ఏంటి, ఇన్పుట్ ఫీల్డ్ అని. ఈ ఫార్ దేనికి యూజ్ చేస్తారో మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో నేను ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, దీని టైప్ అయితే టెక్స్టే, ఇక్కడ సేమ్ ఐడి ఇస్తా. ఐడి ఏంటి, ఇది ఇన్పుట్ ఫీల్డ్ కదా. సో ఇప్పుడు ఈ రెండు ఒక పేర్ లాగా అనుకోండి. నెక్స్ట్ ఒక బటన్ క్రియేట్ చేద్దాం. బటన్లో ఏమి ఇద్దాము, చేంజ్ టెక్స్ట్ అని ఒక బటన్ ఇస్తాను నేను. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే చేంజ్ అయిద్దంట టెక్స్ట్. దీనికి ఐడి ఇచ్చేద్దాం, చేంజ్ టెక్స్ట్ బటన్. ఓకే, ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్న, చేంజ్ స్టైల్ అని. ఓకే, చేంజ్ స్టైల్ బటన్. ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్న ఇక్కడ, టాగల్ విజిబిలిటీ అని. ఓకే, సో అన్ని బటన్స్ ఏంటంటే అవి ఆ పర్టికులర్ వర్క్ చేస్తాయి అన్నట్టు. ఓకే, సో టాగల్ విజిబిలిటీ. ఓకే, హెచ్టిఎంఎల్ అంతా నేను క్రియేట్ చేసేసాను, మీకు ఇది ఆల్రెడీ తెలుసు ఎలా చేయాలి ఏంటనేది. సో ఇక్కడ చూస్తే మన హెచ్టిఎంఎల్ ఇలా ఉంది, ఎంటర్ టెక్స్ట్, చేంజ్ టెక్స్ట్, చేంజ్ స్టైల్, టాగల్ విజిబిలిటీ. ఇక్కడేమో చూస్తే 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, యూఐ ఎలిమెంట్స్ ఎల్ఐ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టైలింగ్ చేద్దాం దీన్ని. స్టైలింగ్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఫస్ట్ బాడీలోకి వచ్చి నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ చేసుకుంటా అంతా. ఓకే, అంత సెంటర్లోకి వచ్చేసింది. దాని తర్వాత ఏముంది, ఇక్కడ ఇంకొక క్లాస్ ఇద్దాం. డామ్ ప్రాజెక్ట్ తర్వాత ఇక్కడ ఇంకొక క్లాస్ ఇద్దాం మనం. ఏమని, దిస్ ఈజ్ ఏ పారా విత్ ఏ క్లాస్. దీనికేమో
క్లాస్ ఇద్దాము స్టైల్డ్ పారా అని. ఓకే, స్టైల్డ్ పారా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనకు స్టైల్ పారా ఉంది కదా, సో స్టైల్డ్ పారా. ఓకే, ఇప్పుడు స్టైల్డ్ పారాని మనం ఏమంటారు చేంజ్ చేద్దాం. సో దీనికి కలర్ ఇచ్చేస్తాను నేను బ్లూ అని, అండ్ ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేద్దాం ఇటాలిక్. చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇటాలిక్ అయిపోయింది, బ్లూ అయిపోయింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏముంది, యూనిక్ పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ. ఇది యూనిక్ పారా అంటే దీనికి నేను ఫాంట్ వెయిట్ ఇచ్చేస్తా బోల్డ్ అని. ఓకే, ఇప్పుడు ఇది బోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ మన ఏదైతే ఏముంది దీనికి ఇచ్చాం కదా స్పెషల్ ఐటమ్ అని, దీన్ని కూడా మనం చేంజ్ చేద్దాం. స్పెషల్ ఐటమ్కి కలర్ గ్రీన్ ఇస్తున్నా. గ్రీన్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు బటన్స్ ఉన్నాయి కదా, సో నేనేం చేస్తాను అంటే బటన్స్ అన్నిటికీ ఒకటే ఏమంటారు ఇచ్చేస్తా స్టైలింగ్. సో దీనికి 10 పిక్సెల్ ఇచ్చా అనుకోండి, అన్ని బటన్స్కి యాడ్ అయిపోతుంది. అది ప్యాడింగ్ కూడా ఇస్తా 8 పిక్సెల్ అని, అండ్ కర్సర్ ఏమో పాయింటర్ అవ్వాలి. ఇక్కడ చూస్తే అన్నిటివి ఇవన్నీ చేంజెస్ అయిపోయాయి ఇప్పుడు. ఓకే, ఇక్కడ వరకు మనకు అన్నీ అర్థమైంది. ఇప్పుడు మెయిన్ వర్క్ మన స్టార్ట్ అయ్యింది జావాస్క్రిప్ట్లో. సో జావాస్క్రిప్ట్లో ఏంటంటే జావాస్క్రిప్ట్లో కొన్ని ఈవెంట్ హ్యాండ్లర్స్ అని ఉంటాయి, లేకపోతే ఈవెంట్ లిజనర్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి, ఏదైనా ఎలిమెంట్ మీద మనం క్లిక్ చేసినా లేకపోతే ఒక యాక్షన్ అయితే, ఒక పర్టికులర్ యాక్షన్ అయితే దాన్ని డిటెక్ట్ చేయడంని ఈవెంట్ లిజనర్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంటీ వాళ్ళు ఎట్లుంటారు, నార్మల్గా పక్కన ఏదైనా అయితే మాత్రం ఖతం కుస్పుస్ ఎలా అనుకుంటారు. సో వాళ్ళు ఒక ఈవెంట్ హ్యాండ్లర్ లాగా లేకపోతే ఒక ఈవెంట్ లిజనర్ లాగా, పక్కన ఏం జరిగినా కానీ వీళ్ళకి తెలిసిపోతుంది ఇంకా. ఓకే, ఇది కూడా అలానే. సో మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద అలా ఒక ఈవెంట్ లిజనర్ అనేది యాడ్ చేయొచ్చు. ఇంకా దేని మీద అయినా యాడ్ చేయొచ్చు, అది మన ఇష్టం. సో నేనేం చేస్తాను ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ మీద ఈవెంట్ లిజనర్ అనేది యాడ్ చేస్తా. సో డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఇప్పుడు ఈ యాడ్ ఈవెంట్ లిజనర్లో 2 పారామీటర్స్ ఇవ్వాలి. మనం ఫంక్షన్స్ ఆల్రెడీ చదివాం కదా, ఫంక్షన్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి అనేది. సో ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఈవెంట్ ఏం ఈవెంట్ మీద ఇది జరగాలి అనేది. సో నేనేమంటా అంటే ఇక్కడ డామ్ కంటెంట్ లోడెడ్ అంటే ఎప్పుడైతే డామ్ అనేది ఫామ్ అయిద్దో, అంటే ఎప్పుడైతే మన HTML మొత్తం లోడ్ అయిపోతుందో అప్పుడు జరగాలి అని, అప్పుడు ఈ ఈవెంట్ అనేది ట్రిగర్ అవ్వాలనుకోండి. ఓకే, ఈవెంట్ అయితే ట్రిగర్ అయింది, కానీ ఈవెంట్లో ఏం జరగాలి అది సెకండ్ పారామీటర్లో ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో మనం బేసికల్లీ ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ ఏదైతే ఉందో అందులో 2 థింగ్స్ ఇస్తాము. ఒకటి ఎప్పుడు జరగాలి, ఒకటి ఏం జరగాలి. ఓకే, సో ఎప్పుడు జరగాలి అనేది ఇది, ఏం జరగాలి అనేది ఈ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను కోడ్ రాస్తున్నా ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, ఏదైతే మన యూనిక్ పారాగ్రాఫ్ ఉంది కదా, యూనిక్ పారా అని, దానిది టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ ఉందో లోపల అది చేంజ్ అవ్వాలి. టెక్స్ట్ చేంజ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే టెక్స్ట్ కంటెంట్తో కూడా చేంజ్ చేయొచ్చు, ఇన్నర్ HTMLతో కూడా చేంజ్ చేయొచ్చు, ఇన్నర్ టెక్స్ట్తో కూడా చేంజ్ చేయొచ్చు మనం. ఓకే, అంతగా డిఫరెన్స్ ఏమి ఉండదు, మరి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడైతే డామ్ క్రియేట్ అవ్వాలో అప్పుడు ఇది అవ్వాలని చెప్తున్నా. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని రీలోడ్ చేశాను అనుకోండి, ఇక్కడ చూసారా టెక్స్ట్ చేంజ్డ్ అని వచ్చేసింది. అంటే ఇది ఎప్పుడైతే క్రియేట్ అయిందో దాని తర్వాత ఈ టెక్స్ట్ చేంజ్ అయింది. ఇప్పుడు చూసారు ఇక్కడ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఒకటి ఉంది, కానీ తర్వాత టెక్స్ట్ చేంజ్ అని వస్తుంది నేను రీఫ్రెష్ కొడుతుంటే. సో అదే అంటే డామ్ ఎప్పుడైతే లోడ్ అయిందో అప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇంకొకటి చేద్దాం. డామ్ ఎప్పుడైతే ఏమంటారు క్రియేట్ అవుతుందో దాని తర్వాత ఇంకొకటి ఏం ఫంక్షన్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఎలిమెంట్ బై ఐడి ఏం తీసుకుంటున్నా నేను, ఇక్కడ ఏముంది, చేంజ్ టెక్స్ట్ బటన్ని ఇక్కడ పెట్టేసా. దీనికి యాడ్ ఈవెంట్ లిజనర్ చేస్తున్నా. అంటే ఏదైతే బటన్కి లేకపోతే ఏదైతే ఎలిమెంట్కి చేంజ్ టెక్స్ట్ బటన్ అనే ఐడి ఉందో దాని మీద ఈవెంట్ లిజనర్ యాడ్ చేయమని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు దీనికి క్లిక్ అనేది అంటే
ఈవెంట్ లిజనర్ ఏంటి, క్లిక్ అంటే ఆ ఎలిమెంట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో, బటన్ అనేదా పారాగ్రాఫ్ అనేదా వదిలేయండి, అది తర్వాత విషయం. కానీ ఏ ఎలిమెంట్కి అయితే చేంజ్ టెక్స్ట్ బటన్ అంటే ఈ చేంజ్ టెక్స్ట్ BTN అని ఐడి దేనికైతే ఉందో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి. సో క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్లో ఉన్నది జరగాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను ఏం రాస్తున్నా, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ యూస్ చేస్తున్నా. క్వెరీ సెలెక్టర్ యూస్ చేసి స్టైల్డ్ అని మనది ఒకటి ఉంది కదా, స్టైల్డ్ పారా అని, స్టైల్డ్ పారా అది టెక్స్ట్ చేంజ్ అవ్వాలి. టెక్స్ట్ కంటెంట్ చేంజ్ అయ్యి ఏమవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టెక్స్ట్ ఆఫ్టర్ బటన్ క్లిక్. ఓకే, ఇది జరగాలంట ఎప్పుడు, క్లిక్ చేసిన తర్వాత. ఇప్పుడు చూద్దాం, ఇలా ఉంది. మనం చేంజ్ టెక్స్ట్ మీద కదా క్లిక్ చేశాను నేను, ఇక్కడ చేంజ్ అయిపోయింది చూసారా, న్యూ టెక్స్ట్ ఆఫ్టర్ బటన్ క్లిక్. మళ్ళీ రీలోడ్ చేసా, చేంజ్ టెక్స్ట్, న్యూ టెక్స్ట్ ఆఫ్టర్ బటన్ క్లిక్. సో ఇలాగా మనం ఈవెంట్ హ్యాండ్లర్స్ని యాడ్ చేస్తాం. మీరు ఏ ఎలిమెంట్ మీదైనా ఇలా యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేసి ఏం జరగాలి, సారీ ఇది ఎప్పుడు జరగాలి, క్లిక్ చేసినప్పుడు జరగాల, హవర్ చేసినప్పుడు జరగాల, అసలు ఎప్పుడు జరగాలి ఇక్కడ ఇస్తాము. దాని తర్వాత ఏం జరగాలి అనేది ఈ ఫంక్షన్లో ఇచ్చేస్తాము సెకండ్ పారామీటర్లో. ఓకేనా. దాని తర్వాత ఇంకేమంటున్నా నేను, ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ స్టైల్ బటన్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేద్దాం ఇప్పుడు. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దానికి ఐడి ఏమి ఇచ్చాము, చేంజ్ స్టైల్ కదా, చేంజ్ స్టైల్ అనుకుంటా, చేంజ్ స్టైల్ BTN. సో చేంజ్ స్టైల్ BTN ఏదైతే ఎలిమెంట్ మీద ఉందో దానికి నేను ఈవెంట్ లిజనర్ యాడ్ చేస్తా, యాడ్ ఈవెంట్ లిజనర్ ఏమని, క్లిక్ అని. సో ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఈ ఫంక్షన్ జరగాలి, కామా ఇచ్చేసి ఈ ఫంక్షన్ అనేది జరగాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను ఏం రాస్తా, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది స్టైల్ని చేంజ్ చేసే వర్క్ చేస్తుంది కాబట్టి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి చేద్దాం ఈసారి. గెట్ ఎలిమెంట్ బై ఐడి చేసి ఇక్కడ స్పెషల్ ఐటమ్ అని ఒకటి తీసుకున్నా కదా LIకి, దీన్ని చేంజ్ చేద్దాం మనం. క్లాస్ ఏంటి, గెట్, సారీ నేను క్లాస్ కాపీ చేయడం మర్చిపోయాను నేను, స్పెషల్ ఐటమ్ ఉంది కదా. ఇప్పుడు ఈ స్పెషల్ ఐటమ్ స్టైల్లో వెళ్ళి కలర్లో వెళ్ళి చేంజ్ చేస్తున్నా నేను రెడ్కి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూద్దామా, చేంజ్ టెక్స్ట్ చేసా ఇది రన్ అయింది, చేంజ్ స్టైల్ చేస్తే ఇది రెడ్ అయిపోయింది చూసారా. సో ఈ రెండు బటన్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. మీరు కావాలంటే ఒకటే బటన్కి చాలా ఫంక్షనాలిటీస్ కూడా ఇవ్వచ్చు. ఇదే ఫంక్షన్లో ఇది ఒక్కటే ఇవ్వాలని లేదు, మీరు ఇక్కడ కూడా వేరే వేరే లైన్స్ రాయొచ్చు. లైక్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇవన్నిటికీ కలర్ చేంజ్ అవ్వాలి అని అలా చేయొచ్చు మీరు. ఓకే, అంటే మీ ఇష్టం, అది ఏ ఫంక్షన్లో ఏం రాస్తారనేది అది మీ ఇష్టం. నేను నార్మల్గా ఈవెంట్ హ్యాండ్లర్స్ గురించి అలా చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ టాగల్ విజిబిలిటీ బటన్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేద్దాం. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏమి ఇచ్చాము దీనికి, టాగల్ విజిబిలిటీ, కాపీ చేసాము. టాగల్ విజిబిలిటీ దీని మీద యాడ్ ఈవెంట్ లిజనర్ చేసాము. ఏం ఈవెంట్, క్లిక్ అయినప్పుడు ఏం జరగాలి, ఒక ఫంక్షన్ జరగాలి, ఈ ఫంక్షన్లో ఉన్నది జరగాలి. సో ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఫీల్డ్ కాపీ చేసా, ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని స్టైల్లో వెళ్ళి దాన్ని డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లే అంటే డిస్ప్లే బ్లాక్ ఫ్లెక్స్ అని అలా అంటాం కదా, అది ఏమవ్వాలి, ఇలా అవ్వాలి. ఇన్పుట్ ఫీల్డ్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే ఈక్వల్స్ టు నన్. సో ప్రతిదానికి సేమ్ ఇలానే రాయాలని ఉండదు. నేను ఇప్పుడు ఇలా రాసా, వేరేలాగా కూడా రాయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టాగల్ విజిబిలిటీ చేశాను అనుకోండి, ఏమన్నా అయిందా, టాగల్ విజిబిలిటీ మనం దేనికి ఇచ్చాము, ఓకే సారీ, ఫస్ట్ మనం దీన్ని అసలు తీసుకోవాలి కదా, సారీ నేను ఏం చేస్తాను అంటే వార్ ఇన్పుట్ ఫీల్డ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇందులో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, ఇప్పుడు నేను ఏమని చేస్తున్నా అంటే నేను నార్మల్గా ఇది తీసేసి, మంచిగా వినండి, ఈ వేరియబుల్ క్రియేట్ చేయకుండా కూడా నేను సేమ్ ఇక్కడ ఎలా అయితే చేశాను అలానే చేయొచ్చు.
కానీ కావాలంటే మీరు ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి కూడా చేంజెస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, దేనికి ఇచ్చాం మనం అసలు ఇది ఇన్పుట్ ఫీల్డ్ అనేది గెట్ ఎలిమెంట్ బై ఐడియా, ఐడి ఇచ్చామా మనం అసలు దేనికైనా? ఓకే, ఇన్పుట్ ఫీల్డ్కి ఇచ్చామా? ఓకే ఓకే. సో ఇక్కడ నేను ఏమన్నా రాశాను, టాగిల్ విజిబిలిటీ, ఏం అవ్వట్లేదు. సరే చూద్దాం. ఇన్పుట్ ఫీల్డ్ అనే ఒక ఐడి ఉంది, దీనికి ఇచ్చాము. ఓకే, వార్ ఇన్పుట్ ఫీల్డ్ ఇచ్చాము. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది దీంట్లో సేవ్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మై ఇన్పుట్ ఫీల్డ్ అని చేయనా, మై ఇన్పుట్ ఫీల్డ్, దీనికి కూడా మై ఇన్పుట్ ఫీల్డ్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే మై ఇన్పుట్ ఫీల్డ్ స్టైల్ డాట్ డిస్ప్లే ఈక్వల్స్ టు నన్. ఓకే, ఇంకా రాయాలి కదా నేను, నన్ అయితే ఓకే, లేకపోతే మై ఇన్పుట్ ఫీల్డ్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే ఈక్వల్స్ టు నథింగ్, బ్లాక్ నన్. ఇప్పుడు ఇది అర్థం అవ్వడానికి కొంచెం ట్రిక్కీ ఉండొచ్చు, చూద్దాం ఏమవుతుందో అసలు. చూసారా, ఇలా ఉన్నప్పుడేమో ఏమంటారు, ఇన్లైన్ అయిపోయింది అంటే డిస్ప్లే బ్లాక్ లేకపోతే డిస్ప్లే నన్, డిస్ప్లే బ్లాక్ లేకపోతే డిస్ప్లే నన్ టాగల్ చేస్తున్నాం. అంటే ఇది ఏమంటున్నామంటే, ఒకవేళ ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్, ఏం లేదు అంటే ఇది షార్ట్ హ్యాండ్ అంటాం దీన్ని, నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో బేసికల్లీ దీని మీనింగ్ ఏంటంటే, ఒకవేళ డిస్ప్లే బ్లాక్ ఉంటే నన్ చేయండి, ఒకవేళ నన్ ఉంటే బ్లాక్ చేయండి. ఇది దీని మీనింగ్ బేసికల్లీ. ఓకే, సో మనం నార్మల్గా ఎఫ్ఎల్స్తో కూడా రాయొచ్చు, కానీ బేసిక్గా ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, నార్మల్గా చెప్తున్నా అసలు డామ్లో ఎలా చేంజెస్ చేస్తామనేది. ఒకవేళ అర్థం కాకపోయినా ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ చెప్తా, ఓకే, ప్రాబ్లం ఏం లేదు. సో మీకు అర్థమైంది కదా ఈవెంట్ లిజనర్స్ ఎలా యాడ్ చేస్తారు. ఈవెంట్ లిజనర్ మీద లైక్ క్లిక్ చేసినప్పుడు లేకపోతే డామ్ లోడ్ అయినప్పుడు ఎలా అనేది. ఇప్పుడు ఈ ఫంక్షన్ చూస్తాను నేను, ఈ ఫంక్షన్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. అవసరమా నేను ఇది డైరెక్ట్గా ఇక్కడ క్లోజ్ చేయలేనా? చూద్దాం ఒకసారి. సో నేను ఇక్కడ ఇది కట్ చేసా, దీన్ని ఇక్కడ పేస్ట్ చేసా. ఇప్పుడు బటన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి, ఏం లేదు డిఫరెన్స్. సో అలానే ఉంటుంది. ఓకే, ఇది ఏమైనప్పుడు ఏం జరగాలి, ఏమైనప్పుడు ఏం జరగాలి అంతే, ఏమైనప్పుడు. ఓకే, సో అలానే ఎలిమెంట్స్ని ఎలా టార్గెట్ చేస్తాం, ఈవెంట్స్ లిజనర్స్ ఎలా యాడ్ చేస్తాం, ఫంక్షన్స్ ఎలా రాస్తాము. ఓకే, సో ఈ వీడియోలో అంతే డామ్ మ్యానిపులేషన్ గురించి కొంచెం ఓకే పర్వాలేదు, బాగానే చూసాము, ఎలా టార్గెట్ చేస్తాం, ఎలా చేంజెస్ చేస్తాం అనేది అంతే ఉంటుంది. డామ్ మ్యానిపులేషన్లో ఎక్కువ ఏమి ఉండదు. అండ్ నార్మల్గా బేసిక్ ఫర్ లూప్, ఇఫ్ ఎల్స్ కండిషన్, స్విచ్ స్టేట్మెంట్స్ అలాంటివి బేసిక్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఏం ప్రాజెక్ట్ చేయాలో. ఒకవేళ మీ మైండ్లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పక్కా చెప్పండి, ఇది చేద్దామని, అదే చేద్దాం తప్పకుండా. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.